ప్రభుత్వం రైతుని రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంటుకు వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు.